జగన్మోహన్ రెడ్డిపై విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మరోసారి మండిపడ్డారు. భోగాపురం ఎయిర్పోర్టుపై మాట్లాడే అర్హత వైఎస్ జగన్కు లేదని స్పష్టం చేశారు. భోగాపురం ఎయిర్పోర్టుకు ఏదో సహాయ సహకారాలు అందించినట్లు మాట్లాడుతున్నారంటూ ఆయనపై విజయనగరం ఎంపీ కలిశెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనేది ఈరోజు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. 2014-19లో కాలంలో భోగాపురం ఎయిర్పోర్టుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపించిన విషయాన్ని కూడా మనం తెలిసిన విషయమే. ఇప్పుడు 5 ఏళ్ళ గ్యాప్ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ నిర్మాణ పరుగులు పెట్టించిన విషయం కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనేది కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. 2026 జనవరి 4వ తేదీన భోగాపురం ఎయిర్పోర్ట్లో తొలి ఫ్లైట్ ల్యాండ్ అయిన విషయం కూడా సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. మరో 5-6 నెలల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం కూడా కంప్లీట్గా జూన్కి కంప్లీట్ చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఆలోచన మొదలుపెట్టి నుంచి టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుంది. శంకుస్థాపన మొదల నిర్మాణం పూర్తయ్యే వరకు పూర్తి చేయడం కూడా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సగర్వంగా మేము తెలియజేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి వైకాపా నాయకులు ఒకసారి వీళ్ళు మాట్లాడిన మాటలుగా అంకితం చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశాడు. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని మేమే మా ఏమంలో సహాయసహకారం చేసుకోవాలి. ఈరోజు ఎర్రబస్సు రాని భోగాపురంకి ఎయిర్పోర్ట్ అన్నాం. ఈరోజు అసలు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోనే మధ్యాహ్నం పూట ప్లేట్స్ రాక అక్కడ దోమలు వస్తాయి, ఈగలు వస్తాయి, ఈగలు ముగుతున్నాయని చెప్పిన మాటలు కూడా ఒకసారి మీకు తెలియజేసుకుంటున్నాం. ఉత్తరాంధ్ర ప్రజానీకాన్ని అవమానం చేశావు, ఇబ్బంది పెట్టించావు. ఉత్తరాంధ్రకి భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తామంటే హేళన చేసావు. అలాంటి వ్యక్తి ఈరోజు మేమే చేసాం, మాదే ఘనకార్యం అని మీరు ప్రకటన చేయడం అనేది, మీ పేక్ ప్రసారం చేయడం అనేది, మీ టీము అందరూ కూడా చేయడం అనేది ఇది బాధాకరం. ఉత్తరాంధ్ర ప్రజానీకం ఈరోజు సగర్వంగా తెలియజేసుకుంటున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ని మేము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేమే చేస్తామని మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ఈరోజు వారు కూడా స్వాగతం పలికారు. నిన్ననే మేము కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు, నేను ఎంపీగా ఢిల్లీ నుంచి తొలి ఫ్లైట్లో ప్రయాణం చేసినప్పుడు మేము ల్యాండ్ అవుతున్నప్పుడు ప్రజలు అశేషంగా వచ్చి అభినందనలు తెలిపి స్వాగతం పలికిన సందర్భాలు కూడా మా ఒక బాధ్యత పెంచింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పేక్ ప్రసారాలు చేసి చంద్రబాబు నాయుడు గారు ఈయన క్రెడిట్ని ఎన్డీఏ కూటమి కొట్టేస్తుందని మాట్లాడుతున్నాడు. అసలు మీరు చెప్తారు ఇప్పుడున్న బుద్ధున్నోళ్ళైతే మా క్రెడిట్ కొట్టామంటున్నాం. మీ మాట మీకే చెప్తున్నాం. అసలు బుద్ధున్నోళ్ళు కానీ, జ్ఞానమున్నోళ్ళు కానీ, తెలివైన కానీ ఎవరైనా నేను మైండ్ జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ మైండ్ని ఆ క్రెడిట్ని ఎవరైనా చోరీ చేస్తారా? ఈరోజు మీ క్రెడిట్ని చోరీ చేస్తే ఏమవుద్ది? జైలు పాలు అవ్వాలా, అవినీతిమయం అవ్వాలా, దోపిడీ చేయాలా, దొంగతనం చేయాలా, లేకపోతే అక్రమాలు చేయాలా, విధ్వంసం చేయాలా. అది మీ క్రెడిట్, మీకున్న క్రెడిట్. ఈ రాష్ట్ర ప్రజానీకానికి, తెలుగు ప్రజానీకానికి, దేశం మొత్తం తెలుసు మీ క్రెడిట్. ఈరోజు చంద్రబాబు నాయుడు క్రెడిట్ ఏంటంటే ఒక గూగుల్, ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఒక ఐటీ, ఈరోజు ఒక విజనరీ, ఒక డెవలప్మెంట్, ఈరోజు ప్రపంచంలో ఒక గుర్తింపు తెచ్చుకున్న నాయకత్వం ఆయన క్రెడిట్. అది ఆయన క్రెడిట్కున్న మధ్యన నీ క్రెడిట్ తీసుకున్న ఇది అవసరం చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్డీఏ కూటమి నాయకులకు కానీ ఎవరికీ లేదు. ఖచ్చితంగా మేము చెప్తున్నాం, ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ని సగర్వంగా చెప్పుకుంటాం. శంకుస్థాపన చేసిందే తెలుగుదేశం ప్రభుత్వం, దాన్ని పూర్తి చేసింది ఎన్డీఏ కూటమి. మేము సగర్వంగా చెప్పుకుంటాం. ప్రజలు కూడా హర్షిస్తున్నారు. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అయితే మీ వ్యాఖ్యలు మాత్రం ఉత్తరాంధ్ర ప్రజానీకాన్ని, ఆ ప్రాంత ప్రజానీకాన్ని అవమానం చేసే విధంగా ఉందని సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఆ రోజు మీరు వచ్చి భోగాపురం వచ్చి ఆ గూడుపు వలస బహిరంగ సభ పెట్టి మీ వైకాపా నాయకులు కొంతమంది ఉన్నారు, ఇప్పుడు కూడా వాళ్ళు కూడా మాట్లాడుతారు, వాళ్ళ ఆత్మపరిశీలన చేసుకుని మాట్లాడుతున్నారు. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చి ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని మేము ఆఫ్ చేస్తాం, చంద్రబాబు నాయుడు గారి కమిషన్లు కక్కుర్తిపడి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ని జిఎంఆర్ సంస్థకి ఇచ్చారని చెప్పే సందర్భాలు కూడా ఉన్నాయి, ఆన్ రికార్డు ఉన్నాయి. ఈరోజు అలాంటి జిఎంఆర్కి మళ్ళీ మీ అధికారంలోకి వచ్చి ఆ సంస్థకి ఇచ్చి బ్రహ్మాండంగా చేస్తుందనే సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే మేము ఇప్పుడు కూడా అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కానీ వారు కానీ ఒకే మాడుతున్న ఇది. కానీ ద్వంద్వ వైఖరి చూస్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యవహారం కూడా ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు ఒకసారి నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఈరోజు
మీరు ఏదైతే గూడుపు వలసలో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ బహిరంగ సభలు ఏవైతే మాట్లాడారో ఈరోజు గూడుపు వలసలకు సంబంధించిన బహిరంగ సభలో ఏదైతే ఆ వేదిక దగ్గర మీరు మాట్లాడిన మాటలు కూడా మాకు అక్కడ ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా మేము ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. ఖచ్చితంగా అది తిలకించమని ఈ రాష్ట్ర ప్రజానీకానికి, తెలుగు ప్రజానీకానికి మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ఈ ఎర్రబస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నరసాయమ్మ. మరొకసారి మళ్ళీ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం, గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు పోకుండా చేస్తాం. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు పొరపాటున తనకున్న అధికార బలంతో, అధికార మదంతో దుర్వినియోగం చేస్తూ ఏదైనా పొరపాటున మన భూములు లాక్కునే కార్యక్రమం మాత్రం పొరపాటున చంద్రబాబు నాయుడు గారు చేస్తే మాత్రం రానున్న రోజులు మన రోజులని మాత్రం చంద్రబాబు నాయుడు గారు కూడా మర్చిపోకూడదు. మనం అందరం కూడా అదే గుర్తుపెట్టుకుందాం. రానున్నవి మన రోజులు. 3 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పడిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు బంగాళాఖాతంలో పడే రోజు త్వరలోనే వస్తుంది. వచ్చేది మన ప్రభుత్వం. మళ్ళీ మీ భూములన్నీ కూడా తిరిగి మీకు వెనక్కిస్తామని చెప్పి మాత్రం గట్టిగా మీ అందరికీ హామీ ఇస్తూ చెప్తా ఉన్నా. ఈ పోరాటం ఆగదు. అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు కూడా మీకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తూ వస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా మద్దతు ఇస్తాం. అవసరమైతే ధర్నాకు మళ్ళీ రావాల్సి వచ్చినా కూడా నేనైనా రావడానికి కూడా నేను సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా మళ్ళీ చెప్తా ఉన్నా. గట్టిగా అందరం కలిసి గట్టిగా పోరాడదాం. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నారు. ఆడ ఉన్నది 350 ఎకరాలు. సరే, ఆ 350 ఎకరాలకు అక్కడే ఇంకా చాలా భూమి ఉంది. ఆ భూమి సరిపోదా అన్నది ఫస్ట్ అధ్యయనం చేయండి. సరిపోదు, కనీసం అక్కడ 1000 ఎకరాలు కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా వేరే చోటికి పోవాలి అన్న ఆలోచన ఏదైనా ఉన్నప్పుడు అసలు ఫస్ట్ ఎన్ని ఎకరాలు ఉంది అక్కడ? 1283 ఎకరాల్లో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నడుస్తూ ఉంది. 800 ఎకరాల్లో కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నడుస్తూ ఉంది. మరి ఇటువంటప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్టు ఎన్ని ఎకరాలు ఉంది, అది సరిపోదా అన్నది ఫస్ట్ అధ్యయనం చేసి అక్కడే నిజంగానే 1000 ఎకరాలు ఉంటే వేరే చోటుకి ఎందుకు పోవాలి? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు, కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 800 ఎకరాలతో నడుస్తూ ఉన్నప్పుడు, చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 1283 ఎకరాలతో నడుస్తూ ఉన్నప్పుడు ఇది ఏ రకంగా న్యాయం? ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం, రైతులు కడుపు కొట్టడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. భోగాపురం అనేది భీమిలీ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది. విశాఖపట్నం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మహానుభావుడు మాట్లాడిన మాటలు కూడా ఇంకో రికార్డు కూడా వస్తుంది, చూడండి.